హలో వ్యూవర్స్, నమస్తే. ఈరోజు మా కార్యక్రమం వచ్చేసి వేద సూక్తి. వేద సూక్తిలోని ఒక మంచి సంఘటన మీ ముందుకు తీసుకురావాలని చెప్పేసి, మంచి విషయాలను మీ ముందుకు తీసుకురావాలని. మన జీవితంలో చేసే తప్పులు చాలా ఎక్కువ, తెలిసి చేసి తెలియక చేసే తప్పులే చాలా ఎక్కువ. వాటికంటే కొన్ని సందర్భాల్లో కొన్నిటికి కొన్ని వేదాలు మనకు తెలియదు. మనకు తెలియని వేదాల గురించి తెలియజేయడానికే మన ముందు గురుగారు రావడం జరిగింది. ప్రతి వీడియోని ముందు నుంచి స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు కంపల్సరీ చూడాలని చెప్పేసి కోరుకుంటున్నాను. ఎందుకైతే ఈ వీడియో మీరు స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు చూస్తే వేద మంత్రాలు ఏవైతున్నాయో అవి మొత్తం వినడం జరుగుతుంది. వాటికి కావాల్సింది మీరు వినడానికే మా ప్రయత్నం. ఏదైనా సరే మీ ముందుకు తీసుకురావడానికే మా ఈ చిన్న కృషి. దాంట్లో మీ తోడు కూడా కావాలని చెప్పి కోరుకుంటున్నాను. ప్రతిదీ అందరు చూడండి. నమస్కారం గురుగారు. గురుగారు, ఇప్పుడు మన దాంట్లో ఫస్ట్ స్టెప్ ఈరోజు కాబట్టి దాని గురించి కొన్ని అడుగుదాం అనుకున్నాను. ఫస్ట్ జన్మ నుంచి వద్దాం అనుకుంటున్నాను. పిల్లలు పుట్టినరోజు, ఈ రోజులు ఏమైంది, అప్పటి కల్చర్ వేరు, ఇప్పుడున్న కల్చర్ వేరు. ఇప్పుడున్న కల్చర్కి ఏమైపోయిందంటే ప్రతి ఒక్కరు కేక్ కట్ చేసినామా, ప్రొద్దున లేసినామా, ఫ్రెండ్స్ తోటి తిరిగినామా, రాత్రి నేల కేక్ కట్ చేసినామా, ఈ ఎంజాయ్మెంట్లలో ఉన్నారు. తర్వాత రాత్రి అంతా అయిపోయిన తర్వాత ప్రొద్దున గుడికి వెళ్తారు. గుడికి వెళ్ళిన తర్వాత తల్లిదండ్రులు కాలు మొక్కడం తక్కువైపోయింది ఈ రోజుల్లో. గుడికి వెళ్తారు. గుడికి వెళ్ళిన తర్వాత అర్చన అవి చేయించుకున్న తర్వాత పంతులు గారు, ఒక పండితులు ఎవరైతే ఉన్నా అక్కడ ఒకటి ఆశీర్వాదం ఇస్తారు. ఆయుర ఆరోగ్య ఐశ్వర్య సిద్ధిరస్తు ఆశీర్వాదం ఇస్తారు. ఇంటికి వచ్చి తల్లిదండ్రులకు ఈరోజు కూడా అది కాలు మొక్కడం తక్కువైపోయింది. అసలు పుట్టిన తర్వాత బర్త్డే రోజు, పుట్టినరోజు ఏం చేయాలి, అసలు ఎలాంటి ఆశీర్వాదాలు తీసుకోవాలి, తల్లిదండ్రులు పిల్లలకి ఎలాంటి ఆశీర్వాదం ఇవ్వాలి, దాని గురించి ఈరోజు మిమ్మల్ని అడుగుదాం అనుకున్నాను. ఓం నమో నారాయణాయ. మనం డివోషనల్ ట్రీ ఛానల్ ద్వారా గత కొంతకాలంగా ప్రతి ఒక్కళ్ళకి కూడా వైదిక విద్య అంటే వేదం చెప్పినటువంటి పరిజ్ఞానం సులభంగా అందరూ నేర్చుకోవడానికి వేదవాణి రూపంలో అందిస్తూ ఉన్నాం. ఈ రోజు నుంచి మనం మొదలుపెట్టేటటువంటి కొత్త సంకల్పం ఏదైతే ఉందో దానికి మనం వేద సూక్తి అని పెట్టుకున్నాం. అవును. ఆ వేద సూక్తి విశేషం ఇప్పుడు మీరు అడిగినట్లుగా మానవుడికి మొట్టమొదట కావాల్సింది ఏమిటి? మనం ఏదైనా గుడికి వెళ్ళినప్పుడు, పూజ చేసుకున్నప్పుడు ఆయురారోగ్య ఐశ్వర్యాభివృద్ధ్యర్థం అంటారు. అంటే మనం మొదట ఏం కోరుకోవాలి? ధనం కోరుకోవాలా, ఐశ్వర్యం ధనం కోరుకోవాలా, ఆరోగ్యం కోరుకోవాలా, ఆయుష్ కోరుకోవాలా అంటే వేదం ప్రతిదానికి ఒక క్రమం చెప్పింది. మొట్టమొదట మానవుడికి కావాల్సింది ఆయుష్. ఆయుష్తోటే ఆరోగ్యము, దాంతోపాటే ఐశ్వర్యం. ఇవన్నీ ఉన్నప్పుడు వాడు అన్నీ సాధించగలిగి పరిపూర్ణ మానవుడు అవుతాడు. మీరు అన్నట్టుగా ఇవాళ కాలంలో ఈ పాశ్చాత్య ధోరణి బాగా ఎక్కువై దాన్ని తప్పుపట్టడానికి కూడా లేదు. యథా రాజా తథా ప్రజ. గత 1000 సంవత్సరాలుగా మన భారతదేశాన్ని పరిపాలించినటువంటి వారు ఎలా ప్రవర్తించారో మనం కూడా అలాగే ప్రవర్తిస్తున్నాం. కానీ అంతకుముందు సృష్టి ఆరంభం నుండి పరమాత్మ ద్వారా వచ్చినటువంటి వేద సంబంధమైనటువంటి విశేషాలు ఎలా ఉన్నాయి, వేదకాలము ఈ కాలానికి సమన్వయం ఏమిటి? కొంతమంది ఏదైనా మనం ఒక పూజ గురించి కానీ హోమం గురించి కానీ చెప్పినప్పుడు అది ఈ కాలానికి పనికిరాదండి అంటారు. కానీ వేదం ఎప్పుడూ ఒకటే చెప్తుంది, సనాతనము. అవును. సనాతన ధర్మం అనే శబ్దంలో దాని గొప్పదనం ఏమిటంటే ఏ కాలానికైనా సరే వాడి చివరికి ఎన్ని ప్రయత్నాలు చేసినా సరే వాడికి మార్గం లభించనప్పుడు ఒక మార్గం ఇవ్వడానికి ఎప్పుడూ సిద్ధంగా ఉండేది సనాతన ధర్మం. మనం మామూలుగా లౌకికంగా అంటే మనం జీవన విధానంలో అన్ని రకాలుగా ప్రయత్నాలు చేసి అలసిపోతాం. కానీ వేదం ఎప్పుడూ ఒక పరిష్కార మార్గం చెప్తుంది. ఆ వేదం నుంచి వచ్చినవే మనం ఇప్పుడు నమ్మేటటువంటి జ్యోతిష్యం కానీ, హస్త సాముద్రికం కానీ, ఏదైనా సరే అన్ని వేద అంగాలు అవన్నీ. అటువంటి వేదం మనకి ఇచ్చినటువంటి సౌభాగ్యం ఏమిటి? ఏ వేద సూక్తం వినడం వల్ల పిల్లలకు ఆయుష్ పెరుగుతుంది? ఏ వేద సూక్తం వినడం వల్ల, ఉదాహరణకి మనకి ఇందాక మీరు అడిగినట్లుగా పుట్టినరోజు ఉంది. అసలు పుట్టినరోజు ఇవాళ రేపు మనం అనుకున్నట్లుగా వాళ్ళు తలస్నానాలు చేసుకోవడం కానీ, మంగళహారతులు తీసుకోవడం కానీ, తల్లిదండ్రులకు మొట్టమొదట మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ, అతిథి దేవోభవ. ఇవాళ రేపు ఏమైందంటే వీళ్ళకి ప్రధానం తగ్గిపోయి మిత్రులు, తర్వాత అతిథి, ముందుగా వాళ్ళ దగ్గర నుంచి వచ్చి వీళ్ళ దగ్గరికి వచ్చినప్పుడు కలిసిపోతున్నాం.
ఈ క్రమం ఏదైతే ఉందో మనం దాన్ని తప్పాం. ఆ క్రమాన్ని సక్రమంగా చేసుకోవడానికి తల్లిదండ్రులు కూడా సులభంగా వారి పిల్లలకి వారి పుట్టినరోజున ఆశీస్సులు అందించడానికి వేదంలో ఉన్నటువంటి సూక్తాలలో మనకి ఆయుష్య సూక్తం అనే సూక్తం ఉన్నది. ఇప్పుడు మనం వేద సూక్తి అనేటటువంటి ఈ సంకల్పం ద్వారా అందరికీ కూడా మనం సులభతరం చేస్తూ ఉన్నాం. ఈ వేద సూక్తాల్లో ఆయుష్య సూక్తం అంటే శబ్దంలోనే ఉంది, ఆయుష్ పెంచేటటువంటిది అని. ఒక సూక్తం చదవడం వల్ల ఆయుష్ పెరుగుతుందా అంటే ఖచ్చితంగా పెరుగుతుంది. ఎందుకంటే నువ్వు ఎంతకాలం జీవిస్తావు అనే దానికి ఎవరూ సమాధానం చెప్పలేరు. కానీ మన మహర్షులు, మన శాస్త్రజ్ఞులు నీకు ఈ రోగం వచ్చినప్పుడు దాన్ని అధిగమించాలంటే ఈ మందు వేసుకొని ఎలాగ ఈ మన ఫిజికల్ బాడీకి మందు ఇచ్చారో లోపల ఉన్నటువంటి ఆత్మకి కూడా ఎప్పటికప్పుడు అది పెరగడానికి, ఆయుష్ పెరగడానికి మనకి వేదం ద్వారా అందించారు వేద సూక్తం. దాన్ని వినడం వల్ల ఏమవుతుంది అంటే మనలో ఉన్నటువంటి 3 రకాల శరీరాలు, స్థూల, సూక్ష్మ, కారణ అనే శరీరాలు కూడా ఉత్తేజితమవుతాయి. మన చుట్టూ వచ్చేటటువంటి ఉపద్రవాలు ఏవైనా ఉంటే అవి దూరం జరుగుతాయి. ఎందుకు జరుగుతాయంటే ఒక శబ్దానికి ఉన్నటువంటి శక్తి అది. ఒక వేదమంత్రాన్ని ఉచ్చరించినప్పుడు అన్ని రకాల బాధలు, అన్ని రకాల అవసరాలు తీర్చేటటువంటి శక్తి వేదానికి మాత్రమే ఉంది. ఎందుకంటే పరమాత్మ మనల్ని సృష్టించేటప్పుడే ఏ అవసరం ఎక్కడ ఎలా వీడికి వస్తుందో జీవుడికి అవన్నీ కూడా ఆయన పరిష్కార మార్గాలు చూపించే. తాళం చెవి లేకుండా తాళం తయారవ్వదు కదా. మనం చేయాల్సిందల్లా ఆ తాళాన్ని వెతుక్కోవడమే. ఆ తాళాన్ని ఇప్పుడు మనం సులభంగా మన వారందరికీ కూడా, మనదైనటువంటి మన ప్రేక్షకులందరికీ కూడా ఈ డివోషనల్ ట్రీ, ఈ మహావృక్షం ద్వారా మనం వేద సూక్తి ద్వారా అందించబోతూ ఉన్నాం. మీరు అడిగిన ప్రశ్నకి ప్రతి పుట్టినరోజున పిల్లవాడికి చక్కగా అమ్మాయి, అబ్బాయి ఎవరైనా కావచ్చు, వారికి ఉదయాన్నే ఆ తల్లిదండ్రులు చక్కగా స్నానం చేయించి వారిని కూర్చోబెట్టి చక్కటి మంగళహారతి ఇచ్చి వారికి బొట్టు పెట్టి ఇంట్లో ఉన్న పెద్దవారంతా కూడా ఇప్పుడు మనం వేద సూక్తి ద్వారా అందించేటటువంటి ఆయుష్య సూక్తం ఏదైతే ఉన్నదో అది బోధాయన మహర్షి చెప్పినటువంటి సూక్తం. అది ఆ సూక్తాన్ని 8 సార్లు మనం ఇప్పుడు చెప్పబోతూ ఉన్నాం. 8 సార్లు పూర్తయిన తర్వాత అక్షతలు తీసుకుని వారి మీద ఆశీర్వచనం చేస్తే సరిపోతుంది. వేద మార్గాన్ని విడిచిపెట్టినప్పుడు, చెప్పే గురువు దగ్గర లేనప్పుడు అందరికీ కూడా మనం ఈ యొక్క ఉపయోగం కలగాలనే ఉద్దేశంతో మాత్రమే వేదాన్ని గౌరవిస్తూ, వేదానికి ఉన్నటువంటి లక్షణాన్ని మనం గౌరవిస్తూ దాన్ని మనం పొందుతూ ఉన్నాం. మనకు పరమాత్మ ఇచ్చిందే వేదాన్ని ఉపయోగించుకోవడానికి, దాన్ని సక్రమంగా వినియోగించుకునే మార్గాన్ని ఈరోజు మన ద్వారా, ఉదాహరణకి పిల్లల పుట్టినరోజు కానీ లేదా పెళ్లి రోజులు, దంపతులకి పెళ్లి రోజులు ఉంటాయి. ఎప్పుడైనా మనం మొట్టమొదటి కోరుకోవాల్సింది ఆయుష్నే. కాబట్టి అటువంటి ఆయుష్ని ఇవ్వడానికి ఏ సూక్తం చెప్పబడిందో దాన్ని ఇప్పుడు మనం వేద సూక్తిలో మొట్టమొదటి సూక్తంగా మనం అందరికీ అందజేయబోతూ ఉన్నాం. ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. ఓం గం గణపతయే నమః. శ్రీ మహాసరస్వత్యై నమః. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. అథ ఆయుర్దేవతా మంత్రాః. ఓం ఆయుర్దా అగ్నే హవిషో జుషాణో ఘృత ప్రతీకో ఘృతయో నిరేధి ఘృతం పీత్వా మధుచారుగవ్యం పితేవ పుత్రమభిరక్షతాదిమం. ఓం ఆయుష్టే విశ్వతో దధదయమగ్నిర్వరేణ్యః పునస్తే ప్రాణ ఆయతి పరాయక్ష్మగుం సువామితే. అథ ఆయుష్య సూక్తం. ఓం యో బ్రహ్మణ ఉజ్జభార ప్రాణేశ్వరః కృత్తివాసాః పినాకీ ఈశానో దేవస్సన ఆయుర్దధాతు తస్మై జుహోమి హవిషా ఘృతేన. ఓం విభ్రాజమానః శరీరస్య మధ్యాద్రోచమానో ఘర్మరుచిర్య ఆగాత్ సమృత్యుపాశానపనుద్య ఘోరానిహాయుషేణో ఘృతమత్తు దేవః. ఓం బ్రహ్మజ్యోతిర్బ్రహ్మపత్నీషు గర్భం యమాదధాత్ పురురూపం జయంతం సువర్ణరంభగ్రహమర్కమర్చంతమాయుషే వర్ధయామో ఘృతేన. ఓం
श्रियल्लक्ष्मीमौपलामम्बिकाङ्गां षष्ठीं च यामिन्द्रसेनेत्युदाहुः तां विद्यां ब्रह्मयोनिगुं स्वरूपामिहायुषे तर्पयामो घृतेन। ॐ दाक्षायण्यः सर्वयोन्यः सुयोन्यः सहस्रशो विश्वरूपा विरूपाः ससूनवः सपतयः सयूध्या इहायुषेणो घृतमिदं जुषन्ताम्। ॐ दिव्यागणा बहुरूपाः पुराणा आयुच्छदो नः प्रमथन्तु वीरान् तेभ्यो जुहोमि बहुधा घृतेन मानः प्रजागुम्रीरिषो मोत वीरान्। ॐ एकः पुरस्ताद्य इदं बभूव यतो बभूवुर्भुवनस्य गोपाः यमभ्येति भुवनगं स आम्पराये स नो हविर्घृतमिहायुषेत्तु देवः। ॐ वसून् रुद्रानादित्यान् मरुतोधसाध्यान् नृभोन्यक्षान् गन्धर्वागुश्च पितॄगुश्च विश्वान् भृगोन्सर्पागुश्चाङ्गिरसोऽध सर्वान् घृतगं हुत्वा स्वायुष्य మిహయామ శశ్వత్. ఈ 8 మంత్రాల్ని 8 సార్లు మనం రిపీట్ చేయాలి. ఓం గం గణపతయే నమః, శ్రీ మహాసరస్వత్యై నమః, శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. అథ ఆయుర్దేవతా మంత్రాః. ఓం आयुर्दा अग्ने हविषो जुषाणो घृतप्रतीको घृतयो निरेधि घृतं पीत्वा मधुचारुगव्यं पितेव पुत्रमभिरक्षतादिमम्. ॐ आयुष्टे विश्वतो दधदयमग्निर्वरेण्यः पुनस्ते प्राण आयति परायक्ष्मगुं सुवामिते. अथ आयुष्य सूक्तम्. ॐ यो ब्रह्मा ब्रह्मण उज्जभार प्राणेश्वरः कृत्तिवासाः पिनाकी ईशानो देवः स न आयुर्दधातु तस्मै जुहोमि हविषा घृतेन. ॐ विभ्राजमानः शरीरस्य मध्याद्रोचमानो घर्मरुचिर्य आगात् स मृत्युपाशानपनुद्य घोरानिहायुषेणो घृतमत्तु देवः. ॐ ब्रह्मज्योतिर्ब्रह्मपत्नीषु गर्भं यमादधात् पुरुरूपं जयन्तं सुवर्णरम्भग्रहमर्कमर्चन्तमायुषे वर्धयामो घृतेन. ॐ श्रियल्लक्ष्मीमौपलामम्बिकाङ्गां षष्ठीं च यामिन्द्रसेनेत्युदाहुः तां विद्यां ब्रह्मयोनिगुं स्वरूपामिहायुषे तर्पयामो घृतेन. ॐ दाक्षायण्यः सर्वयोन्यः सुयोन्यः सहस्रशो विश्वरूपा विरूपाः ससूनवः सपतयः सयूध्या इहायुषेणो घृतमिदं जुषन्ताम्. ॐ दिव्यागणा बहुरूपाः पुराणा आयुच्छदो नः प्रमथन्तु वीरान् तेभ्यो जुहोमि बहुधा घृतेन मानः प्रजागुम्रीरिषो मोत वीरान्. ॐ एकः पुरस्ताद्य इदं बभूव यतो बभूवुर्भुवनस्य गोपाः यमभ्येति भुवनगं स आम्पराये स नो हविर्घृतमिहायुषेत्तु देवः. ॐ वसून् रुद्रानादित्यान् मरुतोधसाध्यान् नृभोन्यक्षान् गन्धर्वागुश्च पितॄगुश्च विश्वान् भृगोन्सर्पागुश्चाङ्गिरसोऽध सर्वान् घृतगं हुत्वा स्वायुष्य मिहयाम शश्वत्. ॐ गं गणपतये नमः, श्री महासरस्वत्यै नमः, श्री गुरुभ्यो नमः. हरि ओम. अथ आयुर्देवता मंत्राः. ओम आयुर्दा अग्ने हविषो जुषाणो घृतप्रतीको घृतयो निरेधि घृतं पीत्वा मधुचारुगव्यं पितेव पुत्रमभिरक्षतादिमम्. ओम आयुष्टे विश्वतो दधदयमग्निर्वरेण्यः पुनस्ते प्राण आयति परायक्ष्मगुं सुवामिते. अथ आयुष्य सूक्तम्. ओम
यो ब्रह्मा ब्रह्मण उज्जभार प्राणेश्वरः कृत्तिवासाः पिनाकी ईशानो देवः स न आयुर्दधातु तस्मै जुहोमि हविषा घृतेन। ओम विभ्राजमानः शरीरस्य मध्याद्रोचमानो घर्मरुचिर्य आगात् समृत्युपाशानपनुद्य घोरानिहायुषेणो घृतमत्तु देवः। ओम ब्रह्मज्योतिर्ब्रह्मपत्नीषु गर्भं यमादधात् पुरुरूपं जयन्तं सुवर्णरम्भग्रहमर्कमर्चन्तमायुषे वर्धयामो घृतेन। ओम श्रियं लक्ष्मीमौपलामम्बिकाङ्गां षष्ठीं च यामिन्द्रसेनेत्युदाहुः तां विद्यां ब्रह्मयोनिगुं स्वरूपामिहायुषे तर्पयामो घृतेन। ओम दाक्षायण्यः सर्वयोन्यः सुयोन्यः सहस्रशो विश्वरूपा विरूपाः ससूनवः सपतयः सयूध्या इहायुषेणो घृतमिदं जुषन्ताम्। ओम दिव्यागणा बहुरूपाः पुराणा आयुच्छदो नः प्रमथन्तु वीरान् तेभ्यो जुहोमि बहुधा घृतेन मानः प्रजागुम्रीरिषो मोत वीरान्। ओम एकः पुरस्ताद्य इदं बभूव यतो बभूवुर्भुवनस्य गोपाः यमभ्येति भुवनगं स आम्पराये स नो हविर्घृतमिहायुषेत्तु देवः। ओम वसून् रुद्रानादित्यान् मरुतोधसाध्यान् रभोन्यक्षान् गन्धर्वागुश्च पितॄगुश्च विश्वान् भृगोन्सर्पागुश्चाङ्गिरसोऽध सर्वान् घृतगं हुत्वा स्वायुष्य मिहयाम शश्वत्। ओम गं गणपतये नमः। श्री महासरस्वत्यै नमः। श्री गुरुभ्यो नमः। हरिः ओम। अथ आयुर्देवता मंत्राः। ओम आयुर्दा अग्ने हविषो जुषाणो घृतप्रतीको घृतयो निरेधि घृतं पीत्वा मधुचारुगव्यं पितेव पुत्रमभिरक्षतादिमम्। ओम आयुष्टे विश्वतो दधदयमग्निर्वरेण्यः पुनस्ते प्राण आयति परायक्ष्मगुं सुवामिते। अथ आयुष्य सूक्तम्। ओम यो ब्रह्मा ब्रह्मण उज्जभार प्राणेश्वरः कृत्तिवासाः पिनाकी ईशानो देवः स न आयुर्दधातु तस्मै जुहोमि हविषा घृतेन। ओम विभ्राजमानः शरीरस्य मध्याद्रोचमानो घर्मरुचिर्य आगात् समृत्युपाशानपनुद्य घोरानिहायुषेणो घृतमत्तु देवः। ओम ब्रह्मज्योतिर्ब्रह्मपत्नीषु गर्भं यमादधात् पुरुरूपं जयन्तं सुवर्णरम्भग्रहमर्कमर्चन्तमायुषे वर्धयामो घृतेन। ओम श्रियं लक्ष्मीमौपलामम्बिकाङ्गां षष्ठीं च यामिन्द्रसेनेत्युदाहुः तां विद्यां ब्रह्मयोनिगुं स्वरूपामिहायुषे तर्पयामो घृतेन। ओम दाक्षायण्यः सर्वयोन्यः सुयोन्यः सहस्रशो विश्वरूपा विरूपाः ससूनवः सपतयः सयूध्या इहायुषेणो घृतमिदं जुषन्ताम्। ओम दिव्यागणा बहुरूपाः पुराणा आयुच्छदो नः प्रमथन्तु वीरान् तेभ्यो जुहोमि बहुधा घृतेन मानः प्रजागुम्रीरिषो मोत वीरान्। ओम एकः पुरस्ताद्य इदं बभूव यतो बभूवुर्भुवनस्य गोपाः यमभ्येति भुवनगं स आम्पराये स नो हविर्घृतमिहायुषेत्तु देवः। ओम वसून् रुद्रानादित्यान् मरुतोधसाध्यान् रभोन्यक्षान् गन्धर्वागुश्च पितॄगुश्च विश्वान् भृगोन्सर्पागुश्चाङ्गिरसोऽध सर्वान् घृतगं हुत्वा स्वायुष्य मिहयाम शश्वत्। ओम गं गणपतये नमः। श्री महासरस्वत्यै नमः। श्री गुरुभ्यो नमः। हरिः ओम। अथ आयुर्देवता मंत्राः।
ఓం ఆయుర్దా అగ్నే హవిషో జుషాణో ఘృత ప్రతీకో ఘృతయో నిరేధి ఘృతం పీత్వా మధుచారుగవ్యం పితేవ పుత్రమభిరక్షతాదిమం. ఓం ఆయుష్టే విశ్వతో దధదయమగ్నిర్వరేణ్యః పునస్తే ప్రాణ ఆయతి పరాయక్ష్మగుం సువామితే. అథ ఆయుష్య సూక్తం. ఓం యో బ్రహ్మా బ్రహ్మణ ఉజ్జభార ప్రాణేశ్వరః కృత్తివాసాః పినాకీ ఈశానో దేవः సన ఆయుర్దధాతు తస్మై జుహోమి హవిషా ఘృతేన. ఓం విభ్రాజమానः శరీరస్య మధ్యాద్రోచమానో ఘర్మరుచిర్య ఆగాత్ సమృత్యుపాశానపనుద్య ఘోరానిహాయుషేణో ఘృతమత్తు దేవః. ఓం బ్రహ్మజ్యోతిర్బ్రహ్మపత్నీషు గర్భం యమాదధాత్ పురురూపం జయంతం సువర్ణరంభగ్రహమర్కమర్చంతమాయుషే వర్ధయామో ఘృతేన. ఓం శ్రియం లక్ష్మీమౌపలామంబికాంగాం షష్ఠీం చ యామింద్రసేనేత్యుదాహుః తాం విద్యాం బ్రహ్మయోనిగుం సురూపామిహాయుషే తర్పయామో ఘృతేన. ఓం దాక్షాయణ్యः సర్వయోన్యः సుయోన్యः సహస్రశో విశ్వరూపా విరూపాః ససూనవः సపతయः సయూధ్యా ఇహాయుషేణో ఘృతమిదం జుషంతాం. ఓం దివ్యాగణా బహురూపాః పురాణా ఆయుచ్ఛదో నః ప్రమథంతు వీరాన్ తేభ్యో జుహోమి బహుధా ఘృతేన మానః ప్రజాగుమ్రీరిషోమోత వీరాన్. ఓం ఏకః పురస్తాద్య ఇదం బభూవ యతో బభూవుర్భువనస్య గోపాః యమభ్యేతి భువనగం స ఆంపరాయే సనో హవిర్ఘృతమిహాయుషేత్తు దేవః. ఓం వసూన్ రుద్రానాదిత్యాన్ మరుతోధసాధ్యాన్ నృభోన్యక్షాన్ గంధర్వాగుశ్చ పితృగుశ్చ విశ్వాన్ భృగోన్సర్పాగుశ్చాంగిరసోధ సర్వాన్ ఘృతగం హుత్వా స్వాయుష్య మిహయామ శశ్వత్. ఓం గం గణపతయే నమః. శ్రీ మహాసరస్వత్యై నమః. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. అథ ఆయుర్దేవతా మంత్రాః. ఓం ఆయుర్దా అగ్నే హవిషో జుషాణో ఘృత ప్రతీకో ఘృతయో నిరేధి ఘృతం పీత్వా మధుచారుగవ్యం పితేవ పుత్రమభిరక్షతాదిమం. ఓం ఆయుష్టే విశ్వతో దధదయమగ్నిర్వరేణ్యః పునస్తే ప్రాణ ఆయతి పరాయక్ష్మగుం సువామితే. అథ ఆయుష్య సూక్తం. ఓం యో బ్రహ్మా బ్రహ్మణ ఉజ్జభార ప్రాణేశ్వరః కృత్తివాసాః పినాకీ ఈశానో దేవः సన ఆయుర్దధాతు తస్మై జుహోమి హవిషా ఘృతేన. ఓం విభ్రాజమానः శరీరస్య మధ్యాద్రోచమానో ఘర్మరుచిర్య ఆగాత్ సమృత్యుపాశానపనుద్య ఘోరానిహాయుషేణో ఘృతమత్తు దేవః. ఓం బ్రహ్మజ్యోతిర్బ్రహ్మపత్నీషు గర్భం యమాదధాత్ పురురూపం జయంతం సువర్ణరంభగ్రహమర్కమర్చంతమాయుషే వర్ధయామో ఘృతేన. ఓం శ్రియం లక్ష్మీమౌపలామంబికాంగాం షష్ఠీం చ యామింద్రసేనేత్యుదాహుః తాం విద్యాం బ్రహ్మయోనిగుం సురూపామిహాయుషే తర్పయామో ఘృతేన. ఓం దాక్షాయణ్యः సర్వయోన్యः సుయోన్యः సహస్రశో విశ్వరూపా విరూపాః ససూనవः సపతయः సయూధ్యా ఇహాయుషేణో ఘృతమిదం జుషంతాం. ఓం దివ్యాగణా బహురూపాః పురాణా ఆయుచ్ఛదో నః ప్రమథంతు వీరాన్ తేభ్యో జుహోమి బహుధా ఘృతేన మానః ప్రజాగుమ్రీరిషోమోత వీరాన్. ఓం ఏకః పురస్తాద్య ఇదం బభూవ యతో బభూవుర్భువనస్య గోపాః యమభ్యేతి భువనగం స ఆంపరాయే సనో హవిర్ఘృతమిహాయుషేత్తు దేవః. ఓం
వసూన్ రుద్రానాదిత్యాన్ మరుతోధసాధ్యాన్ రభోన్యక్షాన్ గంధర్వాగుశ్చ పితృగుశ్చ విశ్వాన్ భృగోన్ సర్పాగుశ్చాంగిరసోధ సర్వాన్ ఘృతగం హుత్వా స్వాయుష్య మిహయామ శశ్వత్. ఓం గం గణపతయే నమః. శ్రీ మహాసరస్వత్యై నమః. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. అథ ఆయుర్దేవతా మంత్రాః. ఓం ఆయుర్ద అగ్నే హవిషో జుషాణో ఘృత ప్రతీకో ఘృతయో నిరేధి ఘృతం పీత్వా మధుచారుగవ్యం పితేవ పుత్రమభిరక్షతాదిమం. ఓం ఆయుష్టే విశ్వతో దధదయమగ్నిర్వరేణ్యః పునస్తే ప్రాణ ఆయతి పరాయక్ష్మగుం సువామితే. అథ ఆయుష్య సూక్తం. ఓం యో బ్రహ్మణ ఉజ్జభార ప్రాణేశ్వరః కృత్తివాసాః పినాకీ ఈశానో దేవः సన ఆయుర్దధాతు తస్మై జుహోమి హవిషా ఘృతేన. ఓం విభ్రాజమానः శరీరస్య మధ్యాద్రోచమానో ఘర్మరుచిర్య ఆగాత్ సమృత్యుపాశానపనుద్య ఘోరానిహాయుషేణో ఘృతమత్తు దేవః. ఓం బ్రహ్మజ్యోతిర్బ్రహ్మపత్నీషు గర్భం యమాదధాత్ పురురూపం జయంతం సువర్ణరంభగ్రహమర్కమర్చంతమాయుషే వర్ధయామో ఘృతేన. ఓం శ్రియల్లక్ష్మీమౌపలామంబికాంగాం షష్ఠీం చ యామింద్రసేనేత్యుదాహుః తాం విద్యాం బ్రహ్మయోనిగుం సురూపామిహాయుషే తర్పయామో ఘృతేన. ఓం దాక్షాయణ్యः సర్వయోన్యः సుయోన్యः సహస్రశో విశ్వరూపా విరూపాః ససూనవः సపతయः సయూధ్యా ఇహాయుషేణో ఘృతమిదం జుషంతాం. ఓం దివ్యాగణా బహురూపాః పురాణా ఆయుచ్ఛదో నః ప్రమథంతు వీరాన్ తేభ్యో జుహోమి బహుధా ఘృతేన మానః ప్రజాగుమ్రీరిషోమోత వీరాన్. ఓం ఏకః పురస్తాద్య ఇదం బభూవ యతో బభూవుర్భువనస్య గోపాః యమభ్యేతి భువనగం సాం పరాయే సనో హవిర్ఘృతమిహాయుషేత్తు దేవః. ఓం వసూన్ రుద్రానాదిత్యాన్ మరుతోధసాధ్యాన్ రభోన్యక్షాన్ గంధర్వాగుశ్చ పితృగుశ్చ విశ్వాన్ భృగోన్ సర్పాగుశ్చాంగిరసోధ సర్వాన్ ఘృతగం హుత్వా స్వాయుష్య మిహయామ శశ్వత్. ఓం గం గణపతయే నమః. శ్రీ మహాసరస్వత్యై నమః. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. అథ ఆయుర్దేవతా మంత్రాః. ఓం ఆయుర్ద అగ్నే హవిషో జుషాణో ఘృత ప్రతీకో ఘృతయో నిరేధి ఘృతం పీత్వా మధుచారుగవ్యం పితేవ పుత్రమభిరక్షతాదిమం. ఓం ఆయుష్టే విశ్వతో దధదయమగ్నిర్వరేణ్యః పునస్తే ప్రాణ ఆయతి పరాయక్ష్మగుం సువామితే. అథ ఆయుష్య సూక్తం. ఓం యో బ్రహ్మణ ఉజ్జభార ప్రాణేశ్వరః కృత్తివాసాః పినాకీ ఈశానో దేవः సన ఆయుర్దధాతు తస్మై జుహోమి హవిషా ఘృతేన. ఓం విభ్రాజమానः శరీరస్య మధ్యాద్రోచమానో ఘర్మరుచిర్య ఆగాత్ సమృత్యుపాశానపనుద్య ఘోరానిహాయుషేణో ఘృతమత్తు దేవః. ఓం బ్రహ్మజ్యోతిర్బ్రహ్మపత్నీషు గర్భం యమాదధాత్ పురురూపం జయంతం సువర్ణరంభగ్రహమర్కమర్చంతమాయుషే వర్ధయామో ఘృతేన. ఓం శ్రియల్లక్ష్మీమౌపలామంబికాంగాం షష్ఠీం చ యామింద్రసేనేత్యుదాహుః తాం విద్యాం బ్రహ్మయోనిగుం సురూపామిహాయుషే తర్పయామో ఘృతేన. ఓం దాక్షాయణ్యः సర్వయోన్యः సుయోన్యः సహస్రశో విశ్వరూపా విరూపాః
సూనవస్స పతయస్స యూధ్యా ఇహాయుషేణో ఘృతమిదంజుషంతాం. ఓం దివ్యాగణా బహురూపా పురాణ ఆయుచ్ఛదో నః ప్రమథంతు వీరాన్. తేభ్యో జుహోమి బహుధా ఘృతేన మానః ప్రజాగుమ్రీరిషోమోత వీరాన్. ఓం ఏకః పురస్తాద్య ఇదం బభూవ యతో బభూవుర్భువనస్య గోపాః యమభ్యేతి భువనగం సాంపరాయే సనోహవిర్ఘృతమిహాయుషేత్తు దేవః. ఓం వసూన్ రుద్రానాదిత్యాన్ మరుతోధసాధ్యాన్ నృభోన్యక్షాన్ గంధర్వాగుశ్చ పితృగుశ్చ విశ్వాన్ భృగోన్ సర్పాగుశ్చాంగిరసోధ సర్వాన్ ఘృతగం హుత్వా స్వాయుష్య మిహయామ శశ్వత్. ఇప్పుడు చెప్పబోయే మంత్రం చివరి మంత్రం. ఓం విష్ణోత్వన్నో అంతమశర్మ యచ్ఛసహంత్య ప్రతేధారా మధుశ్చుతౌత్సందుఃకృతే అక్షితం. ఓం ఆయుర్దా అగ్నే హవిషో జుషాణో ఘృత ప్రతీకో ఘృతయో నిరేధి ఘృతం పీత్వా మధుచారుగవ్యం పితేవ పుత్రమభిరక్షతాదిమం. ఓం ఆయుష్టే విశ్వతో దధదయమగ్నిర్వరేణ్యః పునస్తే ప్రాణ ఆయతి పరాయక్ష్మగుం సువామితే. హరి ఓం. ఈ సూక్తం 8 సార్లు వేదమంత్రాన్ని మీరు విన్న తర్వాత తల్లిదండ్రులు పెద్దలు ఎవరు సమీపంలో ఉంటే వారు, ఒకవేళ మనకి పిల్లలు అందుబాటులో ఉంటే ఇంట్లో అక్షతలు అంటే కొద్దిగా బియ్యంలో ఒక నెయ్యి చుక్క వేసి పసుపుతో కలుపుకొని అక్షతలు ఎప్పటికీ క్షతం కానటువంటివి. ఇవి బియ్యం అనేటటువంటిది చంద్రుడికి సంబంధించినటువంటి ఔషధి కాబట్టి మన మనస్సుతోటి వారి మనస్సు పైన ఈ ఆశీర్బలాన్ని అనుగ్రహించేటప్పుడు అక్షతల్ని చక్కగా ఆశీస్సు రూపంలో మనం అందించాలి. ఈ చిన్న పని చేసుకోవడం వల్ల పిల్లలకి చక్కటి ఆయురభివృద్ధి, తేజోభివృద్ధి, ప్రజ్ఞాపాఠవాభివృద్ధి కలుగుతుంది. చివరిలో ఈ విధంగా మీరు అక్షతలు వేయవచ్చు. ఆయుష్యాభివృద్ధిరస్తు, సకల విద్యాపారంగతా సిద్ధిరస్తు, అఖండ ప్రజ్ఞాపాఠవ మేధాభివృద్ధిరస్తు. ఇష్టదేవత, వంశదేవత, కులదేవత, గృహదేవత, గురుదేవత సహిత సంపూర్ణ పితృకటాక్షేణ అవిచ్ఛిన్న ఆయుర్వర్ధనమస్తు. దినదిన ప్రవర్ధమాన ఆయురారోగ్య విద్యా వినయ సుగుణ సంపన్న సుశీలతాభివృద్ధిరస్తు. ఈ విధంగా పిల్లలకి చక్కగా పెద్దలు అక్షతలు వేసి ఆశీర్వచనం చేయవచ్చు. అలాగే దంపతులైతే ఎవరూ సమీపంలో లేనప్పుడు, మీ ఇద్దరు మాత్రమే ఉన్నప్పుడు ఈ సూక్తాన్ని విన్న తర్వాత భర్త చక్కగా భార్యకి కుంకుమధారణం చేసి భార్య శిరస్సు పైన ఈ యొక్క మంత్రాలను వింటూ ఆశీర్వచనం చేసినట్లయితే మన వైదిక సంప్రదాయం ప్రకారంగా ఒకరిని ఒకరు కోరుకోవడం, భార్య అనేది ప్రకృతి, పురుషుడు కాబట్టి పురుషుడు ప్రకృతిని నాకు నీతో కలిసి జీవించేటటువంటి భాగ్యాన్ని ప్రసాదించాలి అని పరమాత్మను కోరుకుంటున్నాడు. కాబట్టి పెద్దవాడైన భర్త చక్కగా భార్యకి ఆశీస్సులు అందిస్తే అదంతా కూడా దేవతల అనుగ్రహంగానే భావించుకుని ఆ దంపతులకి చక్కటి వృద్ధి కలుగుతుంది. ఇప్పుడు దంపతి ఆశీర్వచనం. దంపత్యోః సర్వదా అన్యోన్యం ప్రీతిరస్తు తథాస్తు. సాగ్ర శతవర్ష సుఖజీవన సిద్ధిరస్తు తథాస్తు. పుత్ర పౌత్ర ప్రపౌత్రాభివృద్ధి ద్వారా అవిచ్ఛిన్న వంశాభివృద్ధిరస్తు తథాస్తు. సర్వదా అన్యోన్యం ప్రీతిరస్తు తథాస్తు. సర్వదేవతా అనుగ్రహ ప్రసాద సిద్ధిరస్తు తథాస్తు. సమస్త మనఃపీడా నివృత్తి ద్వారా శాంతిమయ సౌభాగ్యమయ ఆయుష్యమయ ఆరోగ్యమయ ఆనందమయ ఐశ్వర్యమయ విజ్ఞానమయ సుఖజీవన సిద్ధిరస్తు తథాస్తు. చాలా ధన్యవాదాలు గురువుగారు. ఎందుకంటే ఈ రోజుల్లో ఎవరికీ తెలియదు, ఏం చేయాలనే తెలియదు.
ఈ మన కార్యక్రమం ద్వారా మీరు మన ప్రజలకి, మన సబ్స్క్రైబర్స్కి అందరికీ ఒక మంచి కార్యక్రమం చేయడానికి ముందుకు వచ్చినందుకు చాలా ధన్యవాదాలు గురుగారు. ధన్యవాదాలు. పరమేశ్వరార్పణమస్తు.